హాయ్ ఆల్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ మెసేజ్. ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను. బట్ అలా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఏంటంటే ఈ కాలంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అంటే దే ఆర్ ప్యాంపరింగ్ సో మచ్. సో వాళ్ళకంత ప్యాంపరింగ్ అవసరం లేకపోయినా సరే దే ఆర్ గివింగ్ టూ మచ్. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారా, ఏజ్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారా అని చెప్పి. బట్ నేనేం కన్వే చేయాలనుకుంటున్నానంటే ఇఫ్ యూ ట్రస్ట్, మీరు మీ పిల్లల్ని నమ్మితే కనుక ఆ పని చేయగలరు. అది ఎత్తగలరు. లేదా అది అకంప్లిష్ చేయగలరు. సాధించగలరు. వాళ్ళకి ఆపర్చునిటీ కలిగిద్దాం. చూద్దాం వాళ్ళు చేయగలరా లేదా. లెట్స్ సీ వెదర్ ఇట్స్ ఫెయిల్స్ ఆర్ సక్సెస్‌ఫుల్ అన్నది సెకండరీ. ఫస్ట్ మీరు మీ పిల్లలకి ఆ ఛాన్స్ ఇస్తున్నారా లేదా? ఆ ట్రస్ట్ మీ పిల్లల మీద పెడుతున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ప్రతీదీ ఇస్తుంటూ పోతూ లైక్ పంపింగ్ చేస్తే అయ్యో ఇది చేయలేరా, నొప్పొస్తది, చెయ్యి నొప్పొస్తది, వద్దురా అది ఫెయిల్ అవుతే మళ్ళీ ఏమవుతుందో అని యూ డోంట్ గివ్ ద ఫియర్. భయమే ఫస్ట్ ఇచ్చేయకండి, ధైర్యం ఇవ్వండి. లైక్ నువ్వు చేయగలవు, ట్రై చేయి, ఫెయిల్ అవుతే ఫెయిల్ అవని, మనం నేర్చుకుందాం, నెక్స్ట్ ట్రై చేద్దాం అన్న యాటిట్యూడ్తో ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ నర్చరింగ్ ఆఫ్ కిడ్స్ ఆర్ షేపింగ్ దేర్ మైండ్ సెట్ ఆర్ ద థాట్స్ ఫ్రమ్ రియలీ యంగ్ ఏజ్. సో మీరు ట్రస్ట్ చేస్తేనే మీ పిల్లల్ని దే కెన్ అచీవ్ వాట్ దే వాంట్ టు. మీరు ట్రస్ట్ చేయకపోతే కనుక మీరు లేటర్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ట్రస్ట్ చేసి నాకు నీ మీద నమ్మకం ఉందని ఇన్వెస్ట్ చేద్దామంటే ఆపర్చునిటీ ఉండదు. సో మీ కిడ్స్ ఎప్పుడైతే ఆపర్చునిటీ ఐడెంటిఫై చేస్తారో దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ యూ నీడ్ టు ట్రస్ట్ దెమ్. మీరు నమ్మాలి ఖచ్చితంగా. మీ పిల్లల్ని నమ్మే తీరాలి అండ్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ప్రతిసారి యూ హ్యావ్ టు బి ఇంటాక్ట్. మీ పిల్లలతో అదొక బాండ్ ఉండాలి. మీరు ఎంత బిజీ అయినా సరే రోజులో యూ హ్యావ్ టు సే ఏమైంది, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ విత్ యూ, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కాలేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా హ్యాండిల్ చేసుకోగలవా, లేదా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ టు ఎనీ వన్ ఆర్ నాట్. సో యూ నీడ్ టు చెక్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ డబ్బులు సంపాదించామా, ఇస్తున్నామా, స్కూల్ ఫీజులు కడుతున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. బియాండ్ దాట్ దెర్ ఇస్ లాట్ అబౌట్ నర్చరింగ్ and shaping their mindset as well. So please take care. Thank you.